ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా సకల, హత్య చేసి కూడా ఏమి తెలియని అమాయకురాలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు పల్లవి మాట్లాడుతుంటే నాకే పాపము, తను ఈ హత్య చేయలేదేమో అనిపిస్తుంది. ఇక కార్తిక్ నమ్ముతాడో లేదో. మావయ్య, నా తమ్ముడు వృత్తి ధర్మంతో ఇలాంటి నంగిన చిన్నటన్ని అస్సలు నమ్మడు. కార్తీక్, పల్లవి నీ భార్య స్థానంలో ఉంది. తను ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఎక్కడో జరిగిన హత్యకి మనంటి ఆడపిల్లకి సంబంధం ఏంటి? నానా, మీరేంటి పెద్దగా మాట్లాడటం తప్పు కాదు, కానీ చట్టానికి ఎవరైనా సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అంటే పల్లవి తప్పు చేసిందని నమ్ముతున్నావా? నమ్మట్లేదు, విచారిస్తున్నాను. ఆ దారిలో నిజం బయటపడితే నమ్మక తప్పదు. అంటే మీ ముందు నేను నిజం దాచి అబద్ధం ఆడుతున్నానని నమ్ముతున్నారా? ఈ మాటలన్నీ అనవసరం. ముందు విచారానికి సహకరిస్తే తర్వాత జరగవలసిన వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇన్స్పెక్టర్. పల్లవి మేడం, పదండి. ఆగండి. పల్లవిని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. నాన్న, మీరు ఆగండి నాన్న. ఏ ఆధారం లేకుండా కార్తిక్ తీసుకెళ్ళడు. విచారించనివ్వండి, అప్పుడు అసలైన నిజమేంటో అదే బయటకు వస్తుంది. ఆగు. హత్యా నేరంలో విచారణకు వెళ్ళేవాళ్ళు నా కారులో ఎక్కడం కరెక్ట్ కాదు. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.